DCS లో ఫ్యామిలీ డే ఉంది, వెళ్తున్నాం. నేను என்ன பாட்டுல ஆரம்பிக்கலாம் சார், என்ன பாட்டுல ஆரம்பிக்கலாம் சொல்லுங்க, எல்லாரும் வைப் பண்ணுங்க. இப்போ ஜான் வந்துட்டாருன்னா இந்த பெல்ல வந்து டேப் பண்ணுவார். நீங்க హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు DCS లో ఫ్యామిలీ డే ఉంది, వెళ్తున్నాం. నేనే లేట్ అయినా, అందరు తిరిగి లంచ్ చేస్తారు. గోపి హాయ్ చెప్పరా. వెళ్తున్నాం, తినేసి వెళ్ళాలి ఫాస్ట్. ఈరోజు స్పెషల్ పప్పు అండ్ పకోడీ. నేనే లేట్ అంటే వీడు చూడు ఇప్పుడు వస్తుండు నిమ్మలంగా. ఏంద్రా నీకు క్యాబ్ కావాలనా? ఫస్ట్ బైక్స్ మీద పోదాం అనుకున్నాం. వీడు విష్ణు హాయ్ చెప్పరా. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చెన్నైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఏమంటారు? అంతే, మంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. 21 రూపాయలు సిరిసిరి పార్క్ దగ్గర దిగొచ్చు. ఎంట్రీ గేట్ ముందే దించేస్తాడు. అవును, అది మంచి ఏసీలో. నెల్లూరు ఆంధ్ర రుచులు ఇది మాకు ఇక్కడ ఫేమస్. చెన్నైలో నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు తిననీకి. మేము కూడా ఇక్కడనే తింటూ ఉంటాం. దోశ, ఎగ్ దోశ బాగుంటుంది. మనం తినేది అది ఇక్కడ బాగుంటుంది. తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఇదే తింటూ ఉంటారు. మా గ్యాంగ్ మొత్తం మీడికి వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ఎస్, అది లేట్ అవుతుందర్రా, జల్దీ తిడతారు మళ్ళీ వెనక చూస్తే. మెట్టుకుప్పం బస్ స్టాండ్ దగ్గర గోల్ఫ్ క్లబ్ ఉంటుంది. మనము వెళ్ళలేం కానీ చూడనికైతే బాగుంటుంది. మొత్తం ఓపెన్ ప్లేస్, ఓపెన్ ఏరియా, రోడ్డుకి చూడనికైతే బాగుంటుంది ఓపెన్గా. ఈ మెట్రో మేము వచ్చినప్పుడు జస్ట్ ఆ పిల్లర్స్ కోసం హోల్ చేసేళ్ళు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది. 2026 ఎండింగ్లో రెడీ అవుతుంది అన్నారు. అంతేనా? చూడాలి ఏమైతే. ఇది ఫాస్ట్ అయిపోతుంది మోస్ట్లీ కన్స్ట్రక్షన్ అంతా. ఇది రెడీ అయితే మాత్రం సిరిసిరికి వితిన్ 20 minutes అంతే. సిరిసిరి చెన్నై సెంట్రల్కి. విపరీతంగా ట్రాఫిక్ జామ్ గైస్. నేను ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బెస్ట్ అన్నాను తెలుసా? ఏసీ. ఈ ట్రాఫిక్లో ఏసీ బస్సే బెటర్. అది ముచ్చట. ఇది వచ్చేసి గేట్ 1 మెయిన్ ఎంట్రన్స్. మా అన్నకి పాస్ తీసుకున్నాం. దేవా, ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ది క్యాంపస్, సెంట్రల్ స్పైన్ అంటారు. ఇక్కడ కనిపించే బ్లూ కలర్ డ్రెస్ వాళ్ళంతా వాలంటీర్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. ఈవెంట్ జరుగుతుంది, డీజే కూడా ఉంది తర్వాత. எல்லாருக்கும் சத்தம் போடுறாங்க. என்ன என்ன பாட்டுல ஆரம்பிக்கலாம் சார், என்ன பாட்டுல ஆரம்பிக்கலாம் சொல்லுங்க, எல்லாரும் வைப் பண்ணுங்க. I want everyone to sing along, okay? பாப்பா உள்ள போயிடும். இது எத்தனை மாசம், சாரி எத்தனை வருஷம் கேட்கணும். சரி, நீங்க ரெட் ஆர் பிளாக் ஏதாவது ஒரு கலர் சொல்லுங்க மைக்ல. ரெட். இமேஜின் இங்க பாருங்க, என் பாக்கெட்ல ரெட் கலர்ல ஒரு கண்ணுக்கு தெரியாத பால் இருக்கு. ஓகே, உங்க ரைட் ஹேண்ட்ல பிடிச்சுக்கோங்க சார். இதை தூக்கி போடுங்க, நீங்க கேட்ச் பிடிச்சி முழுங்கிடணும். ஓகே, தூக்கி போடுங்க சார். கேட்ச். இப்போ வந்து வெளியே வர போகுது. நீங்க நினைக்கிற இடத்துல ஓகே ட்ரை பண்ணி பாக்காதீங்க. ஃபாஸ்டர். இப்போ ஜான் வந்துட்டாருன்னா இந்த பெல்ல வந்து டேப் பண்ணுவார். நீங்க வெயிட் இருங்க, மைக் வைக்க வைப்போம். ஜான், ஆர் யூ ஹியர்? எஸ் ஜான் வந்துட்டார். இருங்க, நீங்க பதட்டப்படாதீங்க. ஓகே, ஜானோட லீலைகள். ஓ மை காட்.
ఇప్పుడే ఇక్కడ చిన్న ఈవెంట్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హ్యూమన్ రోబో ఇక్కడ చెంగా ఆడుతూ అండ్ రోబో డాగ్తో. సిరిసిరి క్యాంపస్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ కానీ గ్రీనరీ కానీ చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో ఈవెంట్ అయిపోయింది, అన్నీ కవర్ చేయలేకపోయాను ఫస్ట్ డే. అలా బస్సు వచ్చేసింది, ఎక్కేసి పీజీకి వెళ్తున్నాం బ్యూటిఫుల్ సన్సెట్ ఎంజాయ్ చేస్తూ. టికెట్ మనం చెన్నై అనే యాప్లో డైరెక్ట్ బుక్ చేసి వేసుకోవచ్చు. కండక్టర్ కూడా ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ తను వచ్చి అడిగితే ఇది చూపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడే పీజీకి వచ్చేసినాం. ఈరోజే కంప్లీటెడ్. మోస్ట్లీ రేపు కూడా ఉంటుంది. వీలైతే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ ఉంది. The next day. ఈరోజు సండే, బిర్యానీ పెట్టిల్లు పీజీలో, తినేసి వెళ్ళిపోదాం. సో ఫ్యామిలీ డేకి డే 2 అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయినాం. లెట్స్ సీ ఎట్లా అవుతుందో. దారంతా ఏం చూపించాలా, డైరెక్ట్ టీసీఎస్ గేట్ దగ్గర వస్తాం. బాయ్. ఎస్, ఇది బటర్ఫ్లై వ్యూ అన్నమాట. మీద నుంచి చూస్తే మనకు బటర్ఫ్లై లాగా అవుపిస్తుంది. క్యాంపస్ చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. ఇక్కడ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎక్స్పో పెట్టిళ్ళు. 1 డే మాకు కూడా వస్తుంది. సో పిల్లోడు వచ్చేసి బల్లాల దేవుని లాగా ఫీల్ అయ్యి దాన్ని కొమ్ములు పట్టి ఆడుతుంది. ఇదంతా స్మాల్ విలేజ్ సెటప్ లాగా వేసిళ్ళు. చిన్న గుడిసేసి నార్మల్గా బొమ్మలు ఎడ్లు పెట్టి అండ్ రోల్, కుండలు, ల్యాంతర్, ఇంకా మనం అప్పట్లో యూజ్ చేసేవి అన్నీ పెట్టిళ్ళు. పంచ్ పవర్ చెక్ చేసుకొని అలా ట్రై చేసినాం. 472 వచ్చింది స్కోర్, నాట్ బ్యాడ్. అప్పుడప్పుడు స్నేక్స్ కూడా చూపిస్తాయి, అందుకే ఆ సైన్ బోర్డ్స్.
గ్రీన్ టీ కావాలట వీనికి. ఇటు చూడ ఒకసారి ఫేస్ ఇట్ లెఫ్ట్ అన్నిచ్చుకో. డన్ విత్ ఫ్యామిలీ డే 2. ఫుల్ టైర్డ్ అయిపోయాను. కాదురా కాఫీ టీ గ్రీన్ టీ కావాలి కదా పాపు. జింజర్ టీ తాగేసి ఇక్కడితో ఈ డేని ఎండ్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.